హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అసలు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ అనేది మీకు చెప్తానిప్పుడు. వినండి. బా చాలా సిల్లీగా అనిపించిద్ది. మే నెల వచ్చేస్తుంది ఇప్పుడు. ఏప్రిల్. ఏప్రిల్‌లో 24 డేస్ కంప్లీట్ అయిపోయింది. 24 డేస్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకిప్పుడే ఆహ్, రివైండ్ చేశారు. 24 డేస్ అసలేంటి? మా సోషల్ మీడియాలో కొంచెం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయన్నీ చూస్తున్నాం గానీ, చేయడం తెలీదు మనకి ఇప్పటిదాకా. సో, అసలు ఏంటని చెప్పి చూస్తే, ఈ మంత్‌లో యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్ అయినవి 3 పాయింట్స్. ఒకటి అన్వేష్ బ్రో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బ్రో చేసింది. ఏమని చేశాడు? బెట్టింగ్ యాప్స్ గురించి. ఓకేనా? దాని మీద ఒక్కొక్కళ్ళు ఎంతెంత సంపాదించుకున్నారు, ఎంతెంత దాచిపెట్టుకున్నారు, ఎంతెంత వాళ్ళ జరిగింది ఇయన్నీ చెప్పాడు. సెకండ్ థింగ్ వచ్చేసరికి అలెక్కే చిట్టి పికిల్స్. అలెక్కే చిట్టి పికిల్స్ వీడియో ఆడియో అనేది లీక్ అవ్వడం, ఆ టాపిక్ మీద బాగా ట్రెండ్ అయిపోయింది. ఓకేనా? అలెక్కే చిట్టి పికిల్స్ ఒకటి. తర్వాత వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ పాయింట్, థర్డ్ పాయింట్ నాది. చెప్పకముందు థర్డ్ పాయింట్ ఏంటిదంటే, తినుంది ఎవరు, అఘోరి. అఘోరి టాపిక్ ఎందుకు ఎత్తుతున్నానంటే, అసలు వీళ్ళు అసలు అఘోరి ఫేమస్ అయ్యేది ఏంటి? అసలు ఫేమస్ అయ్యింది ఓకే, మన వాళ్ళందరూ దేవుళ్ళు బతుంది కాబట్టి అఘోరి అనే అమ్మాయి ఫేమస్ అయింది, డబ్బులు సంపాదించుకుంది టాపిక్ ఓకే. ఏం చేసినా కానీ డబ్బు కోసమే కాబట్టి డబ్బులు సంపాదించుకుంది. పెళ్ళి చేసుకుంది. అసలు ఏంటిది? ఏ పొద్దున్న లేచి జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం 10ంటికి రావాలి, కూరగాయలకి, తినడానికి, పిల్లలకి బట్టలకి, మన బట్టలు గొడ్లకి, పెట్రోల్కి, బండి రిపేర్లకి, ఇన్సూరెన్స్లు అని చెప్పి, అవి అని చెప్పి, ఇవి అని చెప్పి ఈ కట్టుకోవడం జరుగుతుంటే ఈడ ఓటర్ ఆమె ట్రెండింగ్ వీడియోలు, వీడి మీద ఒక 10 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోలు తీసి పెట్టేది, వాళ్ళ డబ్బులు సంపాదించుకునేది, దాన్ని అవతల లేపుకెళ్ళిపోయేది. ఇదంతా జరుగుతుంది చూస్తుంటే నాకు బుర్రపాడైపోతుంది, నిద్రపట్టట్లేదు. అసలు ఏం జరుగుతుంది? ఎవడెవడో డబ్బులు సంపాదించేసుకుంటున్నాడు వీడియోలు తీసి, ఎవడెవడో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు వీడియోలు తీసి అని చెప్పి మనం రియలైజ్ అయ్యి మనం కూడా ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి వాడే ఇంత చేసినోడు మనకి తెలియకుండా మనం ఏమైనా సాధించగలం అన్న దాంతో క్రియేట్ చేయడమే ఇది. ఓకేనా? అంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ చేద్దాము. రెగ్యులర్ అంటే ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుందాం, మీతో నాకున్న అవగాహనకి ఏంటని చెప్పి చూద్దాం అని చెప్పి ట్రై చేద్దాం. వాడికి వచ్చిన ఫ్రేమ్ మనకెందుకు రాదు? వాడు ఏదో వైరల్ అయ్యాడు, ఎవడో సంపాదించుకుంటున్నాడు, మనం ఎందుకు చేయలేం అన్న టాపిక్తో మనం చేద్దాం అని నాకు ఫస్ట్ నుంచి పట్టట్లేదండి. వాడి వీడియోలు చూస్తుంటే, వాడి అవారం చూస్తుంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియోలు చూస్తున్నాడు. వాడి కారు, వాడి ఐఫోను, ఏంద్ర స్వామి మనకేంది ఇది? పొద్దున్న జాబ్కి వెళ్ళి చదువుకుని, డిగ్రీలు చదువుకొని జాబ్కి వెళ్ళి సొసైటీలో రెస్పెక్ట్తో బతకాలని చెప్పి మనం అనుకోవడం ఏంది? వాడెవడో డబ్బులు సంపాదించుకునేది ఏంటి? అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఏంటి?